మీ రాధ లేచిపోయింది. ఆ దుర్గ గాడితో లేచిపోయింది అని దమయంతి ప్రియ అన్న మాటలకు పద్మ బాధపడుతుంది. పద్మను ఇంటి నుంచి గెంటేయండి అని దమయంతి అంటుంది. ఇక ఇంతలో అక్కడికి విక్రమ్ వస్తాడు. నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? ఏం చేశారు అని కాలర్ పట్టుకొని విక్రమ్ని పద్మ నిలదీస్తుంది. ఇంతలో దమయంతి ఏదో మాట్లాడబోతుంది. అత్త, మీరు మాట్లాడకండి, మీరెవరు మాట్లాడకండి అని విక్రమ్ అడ్డుకుంటాడు. అయ్య భగవంతుడా, ఎలాంటి మాటలు వినాల్సి వస్తుంది? వింటున్నావా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈ మాటలు పడడానిక పెళ్లి చేసుకుంది అని విక్రమ్ని అడుగుతుంది పద్మ. ఇక రాధకి ఏం కాదు, ఏం కాకుండా నేను తీసుకొని వస్తాను, ముందు మీరింటికి వెళ్ళండి అని పద్మతో విక్రమ్ చెప్తాడు. కానీ పద్మ మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఇంటి ముందే కూర్చుంటాను, నా కూతురు వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలను అని గుమ్మం ముందే కూర్చుంటుంది పద్మ. కూతురు వంతు అయిపోయింది, తల్లి మొదలుపెట్టింది అని వసుంధర అసహ్యంగా మొహం పెట్టి అంటుంది. ఇక మరోవైపు దుర్గ కేక్, హాట్ కేక్ అంటూ రాధని హింసిస్తూ ఉంటాడు దుర్గ. ఈరోజు నా పుట్టినరోజు, ప్రేమికుల రోజు అని దుర్గాగాడు రాధని వేధిస్తూనే ఉంటాడు. ఈరోజు ప్రేమికుల రోజు కాదు అని రాధ అంటే, కానీ నాకు ఈరోజు మాత్రమే ప్రేమికుల రోజు, ఎందుకంటే మనం ఈరోజే కలిసాం, నీకోసం ఎదురు చూసి చూసి ఏళ్ళు గడిచాయి, నీకు దూరమై చచ్చాను, మళ్ళీ ఈరోజు పుట్టాను, అందుకే నా పుట్టినరోజు అని ఇలా రాధతో దుర్గ పిచ్చి పిచ్చిగా వాగేస్తూ ఉంటాడు. కేక్ కట్ చేస్తావా, కాల్ చేయాలా, నిన్ను చంపి నేను చావల్లా అని దుర్గ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. చివరకు భయపడి కేక్ కట్ చేయించేలా చేస్తాడు దుర్గ. రాధ లేచిపోయింది అని దమయంతి ప్రియ అన్న మాటలను తలుచుకొని పద్మ కన్నీరు పెడుతూ ఉంటుంది. పద్మ కోసం సునంద, నందకుమార్ టీ తీసుకొని వస్తారు. టీ వద్దు, ఇంత విషయం ఉంటే ఇవ్వండి అని పద్మ ఆగ్రహిస్తుంది. ఊహ తెలిసినప్పటి నుంచి నా కూతురు ఎలాంటి తప్పులు చేయలేదు, నా కూతురు ఇంటికి కోడలుగా రావడం మీ పూర్వజన్మ సుకృతం, అలాంటి నా బిడ్డను ఇన్ని మాటలు అంటుంటే మీరు చూస్తూ ఉంటారా అని పద్మ నిలదీస్తుంది. మా రాధ వెళ్ళినందుకు మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారని వాడి మాటలను చూస్తూనే అర్థమవుతుందని పద్మ అంటుంది. ఇక మరోవైపు విక్రమ్ని తక్కువ అంచనా వేయకు, విక్రమ్ నిన్ను పట్టుకుంటాడు అని దుర్గకు వార్నింగ్ ఇస్తుంది రాధ. మనం ఇలా అంబులెన్స్లో వెళ్తున్నామని విక్రమ్ ఎప్పటికీ ఊహించడు, నన్ను ఎప్పటికీ పట్టుకోలేడు అని దుర్గ అంటాడు. విక్రమ్ పక్క నుంచే, వాడి చేతుల మీద నుంచే మనం వెళ్తున్నాం చూడు, వాడికంటే నేను గొప్పోని అని దుర్గ అంటాడు. విక్రమ్ వస్తాడు, నువ్వు పాతాళంలో దాక్కున్నా కనిపెడతాడు, నీకు పోయే కాలం వచ్చింది, అందుకే నా దగ్గరికి వచ్చావు, నన్ను కిడ్నాప్ చేశావు, జైల్లో చిప్పకూడు తింటావు, విక్రమ్ కొట్టే దెబ్బ 7 జన్మలకు గుర్తుంటుంది అని దుర్గకి వార్నింగ్ ఇస్తుంది రాధ. మరి ఈ దుర్గని విక్రమ్ ఎలా కనిపెడతాడో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.